మామ్నూరు ఎయిర్పోర్టు విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు స్పీట్లు పంచుకోవడం విచిత్రంగా ఉందన్నారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్. వరంగల్ జిల్లా అభివృద్ధిని రెండు పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎయిర్పోర్ట్ కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై పోరాడారని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడితోనే కేంద్రం మామ్నూరు ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మేము చేసిన పనులకు రంగులు వేసి గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు త్యాగాల పునాదిపైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఆ వనరులకు కావాల్సినటువంటి పరిశ్రమలు ఏం పెట్టాలి అని చెప్పి ఆనాడు ఉద్యమ సమయంలోనే ఉద్యమ నేత కేసీఆర్ గారు అన్ని ప్రాంతాలు కలదిరిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్టవలసినటువంటి పరిశ్రమల గురించి కూడా ఆనాడు తెలంగాణ సాధించిన తర్వాత సీఎంగా హోదాలో సీఎం కాకముందు కూడా విభజన చట్టంలో ఈ వరంగల్ జిల్లాకు కావాల్సినటువంటి పరిశ్రమల గురించి కూడా ఆ రోజు కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ రావాలని చెప్పి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్ గారు. మరి వీటన్నిటి కూడా కనెక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ తర్వాత ఈ నగరాన్ని పెద్ద నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లోనే ఈ ఎయిర్పోర్టును రివైవల్ చేయాలని చెప్పి కేబినెట్ లో మరి పొందుపరచడం జరిగింది. 2017లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే జిఎంఆర్ సంస్థ వాళ్ళు ఎయిర్పోర్ట్ ఈరోజు మరి చెయ్యని పనులకు మేము చేసిన వాటికి రంగులేసుకొని మేము గొప్పలు చెప్పుకున్నాడు కాదు, చెయ్యని వాటికి నిధులు తీసుకొచ్చి చెయ్యాలని ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మరి తెలియజేసుకుంటూ